ఏమండి లేవండి. ఏమిటి ముద్దు నిద్ర? మొద్దు నిద్ర కాదో ముద్దు నిద్ర. ఏమిటండి 6 గంటలకు అలారం పెట్టుకుని అది మోగితే లేవకుండా ఆపేస్తే ఏమనుకోవాలి? పిచ్చి బిడ్డ రాత్రంతా ఎంత కష్టపడి అలసిపోయాడోలే పాపం అని అనుకోవాలి. రాత్రులు కష్టపడ్డం కాదు, మనిషి అన్నాక ఉదయం పెద్దలాడే లేచి కష్టపడి పనిచేయాలి. ఆల్ రైట్, నువ్వు ఉన్నట్టుగానే యథాశక్తి పగల కూడా కష్టపడతాను. నేను కష్టపడమన్నది హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డ్యూటీలో గాని ఇక్కడ మంచం మీద కాదు. ఏమండి స్నానం అయిందా? అయిపోతే బయటకు వద్దురుగా, ఈ బాత్రూమ్ లో జీవితం ఎందుకు గడుపుతాను? మీరు వెళ్లాల్సింది హాస్పిటల్ కి, గాన కచేరీ కాదు. ఆ కూన్ రాగాలు ఆపి త్వరగా టిఫిన్ రండి. ఈ కూన్ రాగాలు ఆపనే బదులు నువ్వు కూడా లోపలికి వచ్చావనుకో, ఎంతెక్క డ్యూట్ పాడుకోవచ్చు కదా. ఆహా, అసలుకి ఏం తక్కువ లేదు. త్వరగా తీసుకురండి, టైం అవుతుంది. ఏంటి మా చెల్లెని ఓడిస్తావా? ఏదో కట్టుకున్న మొగుడిని కాబట్టి నన్ను మాటలతోనూ మంచం మీద నీ ఆటలతోనూ నీ ఇష్టం వచ్చినట్టు ఓడిస్తున్నావు. కానీ మా చెల్లెని ఓడించడం మాత్రం నీ తరం కాదు కదా, మీ తాతరం కూడా కాదంతే. ఇదిగో మీ చెల్లెల్ని ఎక్కువగా పొగిడితే నాకు కోపం వస్తుంది. నీ కోపం వచ్చినప్పుడు నాకు ముద్దు వస్తుందో. ఏరా వెనకటేలో గాలి తక్కువగా ఉంది సార్. ముందు నీ గాలి చూసుకోవా యథా. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అంకుల్. రాజా జ్యోతి రెడీయేనా? రెడీ కాకపోతే ఊరుకుంటానా? నేను మిలిటరీ నుంచి వచ్చిన తర్వాత మిగిలిన మూడమ్మా: పంక్చువాలిటీ, డిసిప్లిన్ అండ్ దిస్ గన్. మొదటి 2 ఉన్న పెద్ద ఇబ్బంది ఏం లేదు కానండి, ఈ 3వ మా చెడ్డ భయంగా ఉంది. హాయ్ మాధవ్. హలో. ఒరే సాంబా, బాబుని జాగ్రత్తగా తీసుకెళ్లి స్కూల్ దగ్గర దించు. అట్టగానండి. ఎంతకపోతే ఊరుకుంటానమ్మా? ఎంతసేపు గన్ పేలిపోతుందంటే. అది సరే గాని మాధవ్, నాకు తెలియక అడుగుతాను. రోజు మీరు మీ కారులో ఇక్కడికి వచ్చి అందరూ అదే కారు ఎక్కి చిన్న ఊరేగింపు టైపులో వెళ్ళకపోతే మీ అంతటికి మీరు వీళ్ళంతటికి వీళ్ళు స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు కదా. ఏం లేదు అంకుల్, వెరీ సింపుల్. వాళ్ళిద్దరూ వెళ్ళేది ఒకే కోర్టు కదా. అవును. మేమిద్దరం వెళ్ళేది ఒకే హాస్పిటల్ కదా. మీరు చెప్పేదాన్ని బట్టి ఇద్దరిద్దరూ కలిసి 2 కార్లు వెళ్ళాలి అని. కానీ మేమేం చేస్తున్నాం, 4 కలిసి ఒకే కార్లో వెళ్తున్నాం. ఎంత ఎనర్జీ, ఎంత పెట్రోల్ సేవ్ చేస్తున్నాం. అరే అరే నాకు ఈ పాయింట్ తట్టనే లేదే. థ్యాంక్స్ లాట్. బయట పోయి ఒకసారి ఏం జరిగిందంటే, నానా మా కోర్టు టైం అవుతుంది. హాస్పిటల్ హాస్పిటల్కి. సాంబా నువ్వు ఓ పని చేయి, నాన్నగారు చెప్పే కదా ఇప్పుడు నువ్వు విను, సాయంత్రం మేము వచ్చాక మాకు వినిపించు. ఓకే ఓకే. దొరికిపోయాను బాబోయ్, దొరికిపోయాను. కథ పేరు చెప్పి సగం మెదడు తినేస్తాడా. వస్తానండి, బాయ్. బాయ్. ఏమే అక్కడ ఆగిపోయేది? ఏమ్మా అదేమిటని అలా అడుగుతావు? నువ్వు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పకుండా నేను ఏ కేసునా గెలిచానా? ఓ ఐఎమ్ సారీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అన్నయ్య. ఏరా నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పేస్తే మీ చెల్లి గెలిచేస్తుందా? ఓ ఎస్ ఎస్. అయితే నేను మా చెల్లికి చెప్తాను. ఓకే చెల్లమ్మా, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అన్నయ్య. రే దప్పడం, బెస్ట్ ఆఫ్ లక్ అని కాకిలారిస్తే సరిపోతుంది అనుకున్నావా? చూడు మా చెల్లె గెలుస్తుంది. పందెమా? పందెం. ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సిస్టర్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ గురించి చీఫ్ గారు వెయిట్ చేస్తున్నారా? గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ గాడ్ సమయానికి వచ్చారు. దేర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ ఆపరేషన్, కొంచెం కాంప్లికేటెడ్. మీరు వెంటనే టేకప్ చేయండి. ఏం ఆపరేషన్? కేస్ డీటెయిల్స్ అన్ని ఫైల్లో ఉన్నాయి. 6 గంటలో ఆపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు వెంటనే తయారవ్వండి. ఓకే సార్. వెల్ గో హెడ్. థ్యాంక్ యూ. ఒక ఇన్స్టిట్యూట్ గౌరవం ప్రతిభ, కృషి ఉన్న మీలాంటి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని వృత్తిని కేవలం కాలక్షేపం కోసం, డబ్బు సంపాదన కోసం ఉపయోగించుకునే వాళ్ళ మీద కాదు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని చూసి సిగ్గుపడాలి. సిగ్గుపడాలన్నా అది ఉండాలి కదండి. మరి
నమస్కారం డాక్టర్ గారు. రండి రండి సార్, రండి కూర్చోండి. కారు తీసి నీళ్ళ పెట్టు. అబ్బా బాబా, ఎండలు అదిరిపోతున్నాయా? అవునండి, ఇప్పుడే ఇలా ఉన్నాయి. ఇక మే నెల వస్తే ఎలా ఉంటుందో ఏమో. ఎలా ఉంటాయి? దీనికి రెట్టింపు ఉంటాయి. అవును, వ్యాపారం ఎలా ఉంది? ఆ హాస్పిటల్ ఉన్నంత వరకు, అందులో మీరు డాక్టర్ గా ఉన్నంత వరకు నా వ్యాపారానికి ఏమండి బాగానే సాగుతుంది. అదే ఇంపార్టెంట్ పని మర్చిపోయాను. మీ వాడిని కార్ చేసామని చెప్పండి. ఏ బాబు, కారు తీసురా. హలో, డాక్టర్ రాజా హియర్. అర్థమైందమ్మా, నువ్వు కేసు గెలుచుంటావు. మై గాడ్, ఏమైందిరా? మా ఆవిడ కేసు గెలిచిందంట. ఇంకా ఏం కాలేదమ్మా. సాయంకాలం మీ ఆయనకి ఇవ్వాల్సిన పార్టీ తలుచుకుంటే నోట మాట రావటం లేదు. కమెన్. ఓకే ఓకే, అలాగే అలాగే. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఒరే మాధవ, ఐఎమ్ సారీ రా, నీకు బ్యాడ్ న్యూస్. మా సిస్టర్ రాధే గెలిచింది. నిజంగానా? అవునరా. మా సిస్టర్ అంటే ఏమనుకున్నావు? మొగుడి గనక నీకు పెళ్ళం విలువ తెలియటం లేదు. షీ సంథింగ్ గ్రేట్ ఐసే. ఏమిటి అలా డల్గా ఉన్నావు? పార్టీ ఇవ్వాల్సి వస్తుందనా? అదే ఆలోచిస్తున్నాను. పైగా నెలాఖరు రోజులు డబ్బులు. ఒరే బావా, నువ్వేం బాధపడకు. నీ ఫేస్ చూస్తుంటే నాకు జాలేస్తోంది. పునః పని చేద్దామా? పందెం మానేసి పార్టీ క్యాన్సిల్ చేసేద్దాం. ఏమంటావు? అసలు గెలిచిన మా సిస్టర్ జ్యోతి అయితే మీ సిస్టర్ అని చెప్పి పార్టీ ఇవ్వాల్సి వస్తుందని ప్లేట్ ఫిరాయిస్తున్నావా? ఒరే, పార్టీలు గిట్టులు ఎందుకురా, డబ్బులు తగలేసుకోవడం. కాకపోతే పైగా నెలాఖరు నువ్వు ఒప్పుకున్నావు కదా. నెలాఖరు నాకో నీకు. ఆహా, ఏమిటండో లాయర్ గారు చెడామడా చదివేస్తున్నారు. ఈ రోజు మీ చెల్లెలు గెలిచిందని తెగ సంబరపడిపోయారు కదా. నిజమే కదా. వారం రోజులు ఇంకో కేసు ఉంది, అది నేను తప్పకుండా గెలుస్తాను. అంతవరకు అన్ని మానేసి పట్టుదలగా చదవాలని డిసైడ్ చేసుకున్నాను. కంగ్రాచులేషన్. దట్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ సక్సెస్. మనిషి అన్న తర్వాత అలాంటి పట్టుదల ఉంటేనే విజయం సాధించడం సాధ్యమవుతుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. యూ హ్యావ్ బీన్ మై వైఫ్ అండ్ లైఫ్ ఫర్ లైఫ్. థ్యాంక్ యూ. అదేంటి, మనం చల్లగా బెడ్ మీద జరగకుండా మంచిదేమో. ఈ కేసు తేలే వరకు, అంటే ఇంకో వారం రోజుల వరకు ఏం లేదన్నాను కదా. ఏమి లేదంటే అది కూడానా? అది అస్సలు లేదు. ఇదేమిటి, ఇది ఎక్కడ కూడావే? మీరే కదా ఇప్పుడు అన్నారు పట్టుదలగా ఉండాలని. ఇలాంటి పట్టుదలలో పంతాలో పెట్టుకుంటే మనిషి పైకి రావటం కాదు, కిందకి పోవడం జరుగుతుంది. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి పట్టుదలలో పంతాలు పెట్టుకోవాలా. అందుకే ఈ లెవెల్కి వచ్చాను. ఎనివే, బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. వచ్చే మీరేం చెప్పినా సరే, ఎంత చెప్పినా సరే నేను రాను. అబ్బా, నిద్ర పడి కావట్లేదే. అయితే ఓ పని చేయండి. ఏమిటిది? బోర్లో పడుకొని దుప్పటి కప్పుకోండి. సరే, నేను బోర్లో పడుకుంటాను, నువ్వు వచ్చి దుప్పటి కప్పు. ప్లీజ్ ప్లీజ్. అబ్బా, మీరెంత బ్రతిమలాడినా ఏం లాభం లేదు. ఈ రాత్రి మీకు శివరాత్రి.